మే 16 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. ఇతరులను క్షమించని వానికి క్షమాపణ దొరకటం, పేదలకు ఇవ్వని వాని అవసరాలన్నీ తీరటం అనేది జరగదు. మనం ఇతరులకు ఏ కొలపాత్రతో కొలిచి ఇస్తామో దేవుడు మనకివ్వడానికి కూడా అదే కొలపాత్రను ఉపయోగిస్తాడు. కఠినమైన యజమానులను, కఠినమైన కాబూలీవాలాను దేవుడు కూడా కఠినంగానే చూస్తాడు. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును పొందుతాడు. ఈ దినం మనం పేదలకు ఇవ్వటానికి, ఇతరులు క్షమించటానికి ప్రయత్నం చేద్దాం. మనం 2 మాటలు గుర్తుంచుకుందాం: ఇతరుల బాధలను, అవసరాలను మన మీద వేసుకోవటం, మనల్ని మనం అదుపులో ఉంచుకోవటం. మనుషుల ప్రవర్తనల మీద దురభిప్రాయం కలిగి ఉండవద్దు. ఇతరుల ప్రయోజనాలను దోచుకునేలా కఠినంగా బేరాలాడవద్దు. బుద్ధిహీనమైన గొడవల్లో దూరవద్దు. మన ఇష్టాయిష్టాల ప్రకారమే అంతా జరగాలని పట్టుబట్టవద్దు. తప్పకుండా మనం దీవించబడాలని, దేవుని కనికరం పొందాలని ఆశపడదాం. మనం కనికరింపబడేలా ఇతరులను కనికరిద్దాం. ధన్యతను అనుభవించాలంటే ముందు మనం ఈ షరతును నెరవేర్చాలి. ఇతరుల ఎడల కనికరము గల మనసు కలిగి ఉండటం మనకు మంచి పని కాదా? కోపంతోనూ కఠినత్వంతోనూ బ్రతకటం కంటే మృదుత్వం కలిగి జీవించటంలో ఎంత మాధుర్యం ఉంది! అందులోనే గొప్ప ఆశీర్వాదం ఉంది. అంతేకాదు, దేవుని కనికరం సంపాదించుకోవటం అనేది గొప్ప భాగ్యం. అతి శ్రేష్టమైన కృపను బట్టి మనకివ్వబడిన ఈ వాగ్దానం కంటే గొప్పది ఏమైనా ఉందా? ₹1 రుణాన్ని మనం మంచి మనసుతో క్షమిస్తే మన రుణమంతా దేవుడు క్షమిస్తాడు.